విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి మీకు పార్లమెంట్ సీటు కావాలి అంటారు. మీరు విద్యార్థి నేపథ్యమే కాదు సార్, ఉద్యమ నేపథ్యం. కర్షక దేవోభవాన్ని రైతులకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళి రైతులతో నేరుగా నేను పనిచేసి రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వాళ్ళకి కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ చేసి వారి యొక్క ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఎలివేట్ చేయాలని అనుకుంటున్నాను. గతంలో మా అనకాపల్లి ప్రాంతం మీకు తెలుసు, బెల్లానికి ప్రతీక. ఇండియాలో ది లార్జెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఉందంటే అనకాపల్లి, ఏషియాలోనే బిగ్గెస్ట్. అలాంటి అనకాపల్లి బెల్లం రైతులు ఇవాళ చెరుకు తోటలు సరిగ్గా పండగ వారికి సరైన గిట్టుబాటు ధరలుగా ఆ పొలాలను అమ్ముకొని వాళ్ళందరూ నగరాలు, హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో రైతులందరూ వచ్చి ఇవాళ ఒక సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మ్యాన్స్గా, ప్లంబర్లుగా, మేసలుగా ఇవాళ అక్కడికి వచ్చి పాపం వాళ్ళు పని చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేశారు. మరి ఈరోజు వ్యవసాయాన్ని వదిలేసినటువంటి రైతు, మీరు నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేస్తున్నటువంటి మనము ఒక్కసారి రైతు నాకు ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదు నేను వదిలేస్తానని చెప్పని అనుకుంటే మన వ్యవస్థ ఎట్లా బతుకుతుంది, సమాజం ఎట్లా బతుకుతుంది? ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఇస్రో సైంటిస్ట్ వరకు నరేంద్ర మోడీ గారికి కూడా తినాల్సిన ఆహారమే. అలాంటి ఆహారం పండించేటువంటి రైతుల్ని కాపాడటం కోసం పెద్ద స్థాయి ఉద్యమం చేస్తానండి.